ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సుందరరామరెడ్డి గారు, మా టీం వాళ్ళు ఎక్స్క్లూజివ్గా పిఎస్యు బ్యాంక్స్కి సంబంధించిన ఒక ఎక్స్క్లూజివ్ వీడియో ఒకటి చేసి ఇవ్వన్నారు. గత సంవత్సర కాలంగా పిఎస్యు బ్యాంక్స్ ఎటువంటి రిటర్న్స్ ఇచ్చాయి, అదేవిధంగా ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంది, సో మా ఆడియన్స్కి తెలియజేయగలరు? బట్ డెఫినెట్గా ఫినాన్స్ వన్ ఆఫ్ ది లీడింగ్ అండి ఇప్పుడున్న పాయింట్ ఆఫ్ లో. అండ్ ఈ సంవత్సరం ద బెస్ట్ సెక్టార్ స్పెసిఫిక్ అనుకుంటే మాత్రం పిఎస్యు బ్యాంక్స్ రఫ్ అంటే మేజర్ ఇండెక్స్లో 19% నెంబర్ 1 స్థానంలో ఉంది ఇది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. అండ్ లాస్ట్ 10 days నుంచి ఎంటైర్ మార్కెట్ వాలిడిటీ వస్తుంది, ఇది ముందు పోతుందండి. అంటే గవర్నమెంట్ పరంగా ఏంటంటే దీనికి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది అప్ టు 49% పెంచడం వల్ల, ప్లస్ బ్యాంక్ నిఫ్టీని రీబ్యాలెన్స్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా ఉన్న 12 బ్యాంక్స్లో వస్తే ఇంక 2 ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నారు. అందుకని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ 2 నుంచి 4 వరకు దాంట్లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ రెండోది మెర్జింగ్ న్యూస్ ఎప్పటి నుంచో నడుస్తుంది. ఎంటైర్ ఇండియాలో ఉన్న పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మొత్తం మెర్జ్ చేసేసి 6 to 8 బ్యాంక్స్ చేస్తారంట. ఇక దాంతో మార్కెట్ లో బాగా మూమెంట్ స్టార్ట్ అవుతుంది. అన్నిటికన్నా మించి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ బుక్ వాల్యూకి దొరుకుతున్నాయి, చీపర్ అనమాట కంపేర్ టు ప్రైవేట్ బ్యాంక్స్ తో పోల్చుకుంటే. అందుకని 2025 ఎంటైర్ మార్కెట్ వరస్ట్ ఉన్నా సరే ఏదైనా కలిసి వచ్చింది అంటే అది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. అండ్ రిటర్న్స్ పరంగా చూసుకుంటే ఇండియన్ బ్యాంక్ నెంబర్ 1 అండి, 52% పెరిగింది. ఇండియన్ బ్యాంక్ 50%. నెక్స్ట్ కెనరా బ్యాంక్ అండి 33% పెరిగింది ఈ సంవత్సరం. అండ్ చార్ట్స్ ఇంకా బాగున్నాయి ఇప్పుడు కూడా. అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి 27% పెరిగింది. నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ అండి 27% పెరిగింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 14%. ఎస్బీఐ 11% పెరిగింది. ఎస్బీఐ ఫస్ట్ టైం 100 million క్లబ్ లోకి ఎంటర్ అయిందండి. అంటే 9 లక్షల కోట్లు. అంటే ఇండియాలో ఆరో ప్లేస్ అనమాట. అంటే దీనికన్నా ముందంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐ బ్యాంక్ రెండే ఉన్నాయి. కంపెనీస్కి వచ్చేకలేమో రిలయన్స్, భారతీ ఎయిర్టెల్ ఉన్నాయి అంతే. ఇది ఆరో కంపెనీ అనమాట ఇండియాలోనే లీడింగ్ 6 కంపెనీ. అండ్ మెర్జ్ చేస్తే ఇంకా పెద్ద అయిపోతాయి ఓవర్ నైట్ లోనే. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా అండి 10% పెరిగింది ఈ సంవత్సరం. అండ్ మహారాష్ట్ర బ్యాంక్ 7% పెరిగింది, 7% ఇంతే. మిగతా 4 బ్యాంక్స్ అయితే ఐఓబి 27% మైనస్లో ఉందండి. అండ్ యూకో బ్యాంక్ -30లో ఉంది. అండ్ సెంట్రల్ బ్యాంక్స్ -32లో ఉన్నాయి. అండ్ పిఎస్బి బ్యాంక్ -42లో ఉన్నాయి. ఇవన్నీ చిన్న బ్యాంక్స్ కాబట్టి ఈ 4 కూడా వాటిలో మెర్జ్ అవుతున్నాయి. అంటే తొందరలో ఈ 4ని మనం చూడలేము ఇంకా. ఓకే. సో సుందరరామరెడ్డి గారు, అదేవిధంగా కెనరా బ్యాంక్ కూడా రీసెంట్ టైమ్స్ లో మంచి ర్యాలీ ఇచ్చింది. అండ్ కెనరా బ్యాంక్ అనుబంధ సంస్థ అయినటువంటి కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ అండ్ వాళ్ళు కూడా మల్టిపుల్ బ్రాంచ్ ఎక్స్పాన్షన్స్ కోసం చూస్తున్నారు. ఆల్మోస్ట్ 200 కోట్ల రూపాయల నిధుల సమీకరణ కోసం కూడా చూస్తున్నట్లు వార్తలు వచ్చాయి. సో అంటే ఫర్దర్ గా అసలు కెనరా బ్యాంక్ ఎటువంటి స్టెప్స్ వేయబోతోంది? బేసికల్ గా ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మాత్రం మంచి టైం నడుస్తుంది కాబట్టి ప్రాఫిటబిలిటీ బాగా పెరుగుతుంది. ఇక దాని తోడు అందరూ యూపీఐ వాడుతున్నారు కాబట్టి జనాల్లో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ క్లారిటీ అర్థమవుతుంది అనమాట. ఒకప్పుడు కరెన్సీ నోట్స్ కాబట్టి ఎవరికి ట్రాకింగ్ ఉండేది కాదు. ఇండియా అంటేనే రూరల్, 60% అంతా డామినేట్ అయితే రూరల్ ఇండియా. రూరల్ ఇండియా వాళ్ళు గవర్నమెంట్ బ్యాంక్స్ తప్ప వేరే నమ్మరు. వాళ్ళ మనీ అంతా గవర్నమెంట్ బ్యాంకే. ఫోన్ పే వాడిన తర్వాత అంటే బ్యాంక్ తో పని లేదు కదా, అందుకని వాళ్ళ బ్యాక్ సైడ్ గవర్నమెంట్ బ్యాంక్ ఉందా ప్రైవేట్ బ్యాంక్ ఉందో చూడలేదు. ఒకప్పుడు డైరెక్ట్ గా బ్యాంకులతో డీల్ చేసినప్పుడు ఏంటంటే ఎఫిషియన్సీ వల్ల అచ్చం ప్రైవేట్ బ్యాంక్స్ ఎక్కువ ముందుండేవి. బట్ ఇప్పుడు అన్ని యూపీఐ కదా, యూపీఐ వచ్చిన తర్వాత బ్యాంక్ తో మనకు సంబంధం లేదు. అందుకని గవర్నమెంట్ బ్యాంక్స్ బాగా లీడింగ్ లో ఉన్నాయి ఇప్పుడు పల్లెటూరు మొత్తం మీద. ఒక్కొక్క బ్యాంక్ కి కోట్ల మంది ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఊహించుకోండి, ఎస్బీఐకి ఆల్మోస్ట్ 40 crores దాకా ఉన్నారు, దాదాపు 40-50 కోట్లు ఉన్నారు. అండ్ కెనరా బ్యాంక్ కి ఆల్మోస్ట్ 14 కోట్ల మంది ఉన్నారు. 14 కోట్ల అకౌంట్స్ అంటే ఊహించుకోండి ఎంత ఆ ఉన్న వాళ్ళకి క్రాస్ కలిగిన కింద వీళ్ళు అంటగడతంగా బోల్డ్ అని కంపెనీలు క్రియేట్ చేస్తారు. ఇప్పటికే కెనరా బ్యాంక్ వాళ్ళు స్టాక్ మార్కెట్ లో 3 కంపెనీస్ ఉన్నాయండి. కెనరా బ్యాంక్ ఒక డైరెక్ట్ గా ఉందా, రెండోది కెనరా బ్యాంక్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అది ఒకటి ఉందా, అండ్ థర్డ్ వన్ కెనరా బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి అదే హెచ్ఎస్బిసి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అది కూడా లిస్ట్ అయింది. ఒకటి 60,000 కోట్ల కంపెనీ, ఇంకోటి 11,000 కంపెనీ, ఇది బ్యాంక్ కాకుండానే. అంటే 3 కంపెనీస్ ఉన్నాయి ఆల్రెడీ కెనరా బ్యాంక్ వాళ్ళకి. ఇప్పుడు తొందరలో కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ అంటే స్టాక్ బ్రోకింగ్ కంపెనీ అనమాట ఇది. దీన్ని కూడా ఎక్స్పాండ్ చేసి బిజినెస్ పెంచి అంటే స్టాక్ మార్కెట్ లిస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇండియాలో మెజారిటీ బ్యాంకులు అన్నిటికీ డివిజన్స్ ఉంటాయి. బ్రోకింగ్ ఉంటుంది, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంటుంది, ఇన్సూరెన్స్ డివిజన్ ఉంటుంది,
వెంచర్ క్యాపిటలిస్ట్ ఉంటుంది, అండ్ హౌసింగ్ లోన్, గోల్డ్ లోన్స్ ఇవన్నీ ఉంటాయి. అందుకని కావాలనుకుంటే ప్రతి గవర్నమెంట్ బ్యాంక్ కూడా 5 ముక్కలా మార్చొచ్చు. అట్లా అన్ని మారుతుంటాయి. ఇప్పుడు కొటాక్ ఉంది అనుకోండి, ఒకటే బ్యాంక్ కదా, ఇంకా వాళ్ళు డిమర్జర్ చేయలేదు. కొటాక్ లో కూడా బోల్డ్ వర్టికల్స్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ డివిజన్ ఉంది సపరేట్ గా, బ్రోకరేజ్ డివిజన్ సపరేట్ గా ఉంది, మ్యూచువల్ ఫండ్ సపరేట్ గా ఉంది, అండ్ వెంచర్ క్యాపిటలిస్ట్ వీటి సపరేట్ గా ఉంది అనమాట. వాళ్ళకి కావాలన్న ఫీచర్ లో వీటిని ఇండిపెండెంట్ గా మార్చుకోగలుగుతారు అనమాట. మార్చడం అనేది ఎక్కువ వెల్త్ క్రియేట్ అవుతుంది. అందుకని వాల్యూ క్రియేషన్ అంటారు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఇవన్నమాట. అందుకని ఈ కెనరా బ్యాంక్ కూడా సెక్యూరిటీస్ ని ఆల్రెడీ వాళ్ళు క్లియర్ పాత్ ఉంది వాళ్ళ దగ్గర. 200 కోట్లు క్యాపిటల్ పెంచేసి దానికి ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ బ్యాంక్ కస్టమర్స్ ఆల్మోస్ట్ 14 కోట్ల మంది ఉన్నారు. అందులో ఒక ఈవెన్ 10% అకౌంట్లు ఓపెన్ చేసుకున్నా ఓవర్ నైట్ లో వాళ్ళకి 20-30 లక్షల అకౌంట్లు వస్తాయి చాలు. వాటి 2 ఏళ్ళ తర్వాత ఐపీఓ లిస్టింగ్ వస్తారు. కాబట్టి దే ఆర్ ప్లానింగ్ ఫర్ అంటే అసలు ఒక డెకేడ్ ముందు వరకు కూడా ఈ గవర్నమెంట్ సెక్టార్స్, ఈ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, ఈ యూనిట్స్ అంతా కూడా ఎక్కడో దూరంగా విసిరేసినట్టు ఉన్నట్టుగా ఉండే సిచ్యువేషన్ ఒకప్పుడు. యూపీఐ లేకుండా ఉంటే, డిజిటల్ పేమెంట్స్ కనుక రాకుండా ఉంటే నిజంగా చచ్చిపోయాయి. ఇంత ఎలివేషన్ ఉండేది కాదు, ఎవరు వాడేవారు వాడేవాళ్ళు కాదు. ఎందుకంటే బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ వరస్ట్ ఉంటుంది గవర్నమెంట్ బ్యాంకుల్లో. మీరు అక్కడికి వెళ్తే ఎవరు పట్టించుకోరు, టూ మచ్ డిలే అని, హాస్పిటాలిటీ ఉండదు. అంటే ప్రైవేట్ బ్యాంక్స్ బాగుండేది. బట్ ఇప్పుడు 2025 అసలు బ్యాంక్స్ కి ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఎవరు వెళ్తారు బ్యాంకుకి? ఏం పని? ఆన్లైన్ లో అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు, యూపీఐ పేమెంట్ చేసుకుంటున్నారు. అందుకని బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ మనకు అవసరం లేదు. గుడ్ వరస్ట్ కూడా మనకు ఆ విషయం తెలియదు, ఎందుకంటే స్మార్ట్ ఫోన్ నుంచి ఆపరేట్ అవుతున్నాయి అన్ని. కాబట్టి అందుకని బ్యాంక్స్ కి, గవర్నమెంట్ బ్యాంక్స్ కి అకౌంట్ తగ్గటల్లా. అంతకుముందు గ్రాడ్యువల్ తగ్గుకుంటా వస్తున్నాయి. ఎప్పుడైతే యూపీఐ పేమెంట్లు బీనియందో తగ్గటంగా పెరగడం స్టార్ట్ అయింది. అందులో ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి కిట్కి అకౌంట్ ఉండాలన్నట్టు స్కూల్ ఫీజులు అన్నిటికీ వేస్తున్నారు కదా. అందుకని ఇంట్లో ఎంత మెంబర్స్ ఉంటే అన్ని అకౌంట్లు క్రియేట్ అవుతున్నాయి ఇప్పుడు. ఒకప్పుడు అన్ని ఉండే కదా, ఇంటికి ఒకటి ఉండేది అంత. సో మొత్తంగా పిఎస్యు బ్యాంక్స్ అయితే మాత్రం రాబోయే రోజుల్లో మంచి కీ రోల్, వైటల్ రోల్ ప్లే చేయబోతున్నాయి. డెఫినెట్ గా ఈ టెక్నాలజీ అడాప్షన్ పెరిగింది, కరప్షన్ తగ్గింది, గవర్నమెంట్ సెంట్రల్ బ్యాంక్స్ అన్ని ఒకటి అవుతున్నాయి, సైజు బాగా పెరుగుతాం వల్ల ఏంటంటే అన్నిట్లో ఎఫిషియన్సీ బాగా పెరిగింది. అంటే పర్టికులర్ యూపీఐ వచ్చిన కాడ నుంచి బ్యాంక్స్ యొక్క ఎఫిషియన్సీ బాగా పెరిగింది. ఎంత అంటే అసలు ప్రైవేట్ బ్యాంక్ కి డిపాజిట్స్ ఎనఫ్ రావట్లా వాళ్ళకి, వాళ్ళ డబ్బు ఇద్దామన్నా రావట్లేదు. అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కి గవర్నమెంట్ సపోర్ట్ ఎలాగ ఉంది కాబట్టి వాళ్ళకి ఫండింగ్ బాగా దొరుకుతుంది. మొత్తానికి అయితే నెక్స్ట్ 2-3 ఇయర్స్ కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ పర్ఫార్మెన్స్ ఇదే విధంగా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువ. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.